సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభుయగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి ప్రభువా. ఈ వాక్యము చాటున ఉన్నటువంటి శ్రేష్టమైన అతి విలువైనటువంటి లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతతో కూడిన క్రీస్తు మర్మము కలిగినటువంటి ఆరోగ్యకరమైన ఉపదేశము, సర్వసంపూర్ణ సందేశము ఏదైతే ఉందో, సర్వసంపూర్ణ సత్య ఉపదేశం ఏదైతే ఉందో, నీ అనాది సంకల్పంలో ఎందరైతే ఈ మాటలకు నిర్ణయింపబడ్డారో వారందరూ వినాలని నువ్వు నిర్ణయించావు. వారందరికి అవసరమైన నువ్వు ఉద్దేశించుకున్న నీ మనసులో ఉన్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంచంలోంచి మీరు కనబడుతూ, మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి, మా ప్రభువా నీవే సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ ఉపదేశం వెలువడుతున్న చోడనే మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణ జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాదమును శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవకు గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ చేయ నిమిత్తమే హస్తనిక్షేపణ గావించబడి దిగంతల వరకు నీ పక్షంగా కదిలి వెళ్ళి సత్యాన్ని ప్రకటిస్తూ సర్వసంపూర్ణ సత్యములకు అందరినీ నడిపిస్తూ నమ్మిన వారిని బాప్తీసు అనుభవంలోకి తెస్తూ నీ చిత్త ప్రకారం సంఘ స్థాపన చేసి సంఘాలు కడుతూ నీ చిత్తమైతే మందిరాలు కట్టి 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తూ ప్రతి సంఘాన్ని కూడా ఆత్మ సంబంధమైన సంఘముగా సజీవరాళ్ళుగా ప్రతి ఒక్కరిని నీ దేవ నిర్మాణం చేస్తూ సంపూర్ణ సిద్ధిలోకి తీసుకొస్తూ వారు సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, మేము సంపూర్ణ సిద్ధి పొంది ధైర్యంగా వారు మేము క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని నువ్వు నిర్ణయించిన ఆ రోజున బడా మంచి దాసుడా మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన నీతో పాటు కలిసి చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగునట్టు మాకు ఉపదేశించమని, ఆ భాగ్యం మాకు అనుగ్రహించమని బతిమాడుతూ, దేవా నీ ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటంధకార శక్తులు కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ మూర్ఖించి ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నావు దాన్ని బట్టి వచ్చినవి కానీ ఏ ఉన్నా ఈ లోకంలో సంబంధించిన ఫలానా వాళ్ళు దేవుళ్ళు దేవతలను పడుతున్నారు. ఈ లోకంలో ఆయా రీతిలో కులానికి సంబంధించిన ఫలానా వాళ్ళు మా దేవుడు దేవతలను పడుతున్నారు. వీటి ముందు కూర్చొని హోమాలు, యజ్ఞాలు ఇట్లా రకరకాలుగా ఏమైనా ప్రయోగాలను
వాటి ప్రభావం చేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ సిలువ రక్తాన్ని బట్టి మేమంతా కలిసి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నావు, నీచ నరకంలోకి విసిరి కొడుతున్నావు. అక్కడే ఇప్పుడే వాటి ప్రభావం యేసు నామములో లయమైపోవునుగాక. అలాగూ చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. దేవా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించు. నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మజ్ఞలను పుటమి శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7, 8, 20 వచనం ప్రకారం, యెషయా 57, 16 ప్రకారం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం, నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడకపోతే మా బ్రతుకులు కటిక చీకటి మయమవుతాయి ప్రభు. నువ్వు మాట్లాడితే వెలుగు కలుగుతుంది, మేము తేజరిల్లుతాం, ప్రకాశిస్తాం, అనేకులను ప్రకాశింప చేయగలుగుతాం ప్రభు. అనేకులు నీ వెలుగులో నడిపించగలుగుతాం, మా బ్రతుకులు సార్థకత పొందుతాయి ప్రభు. సహాయం చేయి దేవా. దేవా, కనికరించు, కనికరించు ప్రభు. నీ కార్యములు జరిగించండి, నీ చిత్తం నెరవేర్చండి అయ్యా. నీ అనాది సంకల్పాన్ని నెరవేర్చండి మా ప్రభువా. నీకే వందనాలు, 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 వందనాలు అయ్యా. కనికర స్వరూపుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. నా చుట్టూరు మా చుట్టూరు మేమున్నా. ఇదిగో నీ గృహం ఈ ప్రార్థనలోకి వీస్తున్న బిడలు, ఇక ఇప్పుడు కానీ ఇక ముందు కానీ ఈ వీడియో ద్వారా వింటూ వాక్యాలను ప్రార్థనలోకి వీస్తున్న బిడలు వారున్న గృహం చుట్టైనా, మేము వారున్న గ్రామాలు, కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూ కలిగిన చర స్థిరాస్తులు, పసిబిడ్డ పెద్దల సమస్తం చుట్టూ కూడా సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను ఈ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలు గుంచు. నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింప చేసి యెషయా 57:16 నీ చేతిలో జ్ఞాపకం చేయబడి సమస్తాన్ని దాచిపెట్టు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచే. జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచే. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తమును కమ్మునుగాక. నీవే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ ఉందువుగా. నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి ఉంచమని నీవు మాతో ఉండు. జ్ఞాపకం చేయబడి సమస్తమును సేనాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు అయి ఉండి నీలోంచి ప్రభావం నలుదిక్కులకు వేస్తున్నాములు ప్రభులీలు వెళ్ళేలాగా చేయండి. నీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. నీ నామాన్ని మహింపరచుకోమని, నీ చిత్తానికి వేరుగా ఏదున్నా సరే దహించు అగ్నిగా దిగి వచ్చి వాటి ప్రభావం లయపరచు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి మీద ఎవరి మీద చెల్లంగి, బాలమని, చాదబడి, క్షుద్రపులు, వశీకరణ, ఈ లోక సంబంధమైన దేవీ దేవతలు లేదా కుల సంబంధమైన దేవీ దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వారి ఎదుటి చేయబడే ప్రయోగాలైన బలులు, రక్తం చిందించేయనున్న అట్టి బంధకాల నుంచి యేసు నామములో దుష్టుడు వాడి దోతల దాడులున్న విడుదల కలుగునుగా. గొప్ప కార్యాలు జరిగించి స్వస్థత, అద్భుత, ఆశ్చర్యమైన కార్యములు జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమాలుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకం ప్రార్థించి సమస్తం పొందుకు. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో దేవాది దేవుడు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి మనం ఆశ్చర్యపోవాలి, భయపడాలి కూడా. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ప్రేమించి తన స్వకీయ సాంపాద్యంగా నిన్ను నన్ను కోరుకున్నాడు. ప్రారంభంలో ఆదిమ దంపతులు ఆదామవలు ఆజ్ఞ అతిక్రమం అనే పాపానికి అడుగులు వేయటాన్ని బట్టి ఈరోజు కూడా మన రక్తంలో ఆ స్వభావం కనపడుతుంది. రక్తాన్ని బట్టే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వభావం నిర్ణయింపబడుతుంది. ఆ రక్తంలోనే ప్రాణం ఉంది,
ఆ రక్తంలోనే అన్నీ ఉన్నాయి. నువ్వు పాపం చేయాలనుకున్న ఆ రక్తాన్ని బట్టే, దొంగతనం చేయాలనుకున్న ఆ రక్తాన్ని బట్టే, ఒకడి మీద పగ తీర్చుకోవాలన్న ఆ రక్తాన్ని బట్టే, ఒకడి మీద కక్ష, క్రూరమైన ద్వేషం, చంపాలని పగ, ప్రతీకారం మనలో గూడు కట్టుకొని ఉంటుందంటే ఆ రక్తాన్ని బట్టి. ఈ లక్షణాలన్నీ ఎక్కడున్నాయి అంటే ఆదిమ దంపతులు ఆదాము అవ్వలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆజ్ఞ అతిక్రమం అనే పాపం చేయటాన్ని బట్టి వారి రక్తంలోకి వచ్చాయి. వారి రక్తంలోకి రావటమే కాదు, ఆ రోజు జరిగిన ఇంకొక పని ఏంటంటే ఈ సృష్టి యావొచ్చు ఆదాము అవ్వలకు లోబడింది. అప్పుడు సింహాలు, పులులు, ఇప్పుడు చెప్పుకుంటున్న క్రూర మృగాలు అనుకున్నవి చివరికి పాముతో సహా, పాము మనం చూస్తే ఊరుకుంటుందా? అయితే కాటన్ వేసుద్ది, లేదంటే మనం చూసాను బారిపోద్ది. దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో ఉన్నప్పుడు ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమం అనేది చేయక మునుపు ఇవన్నీ సాధు జంతువులు, అంటే నిన్ను ఏ కోశానా కూడా నీకు హాని చెయ్యవు. అంత సమాధానం, ప్రేమ కలిగినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆదాము తినవద్దు అన్న ఆ పండు అయితే తిన్నాడో వెంటనే ఇక పాపము, తిరుగుబాటు, దేవుణ్ణే ఎదిరించి మాట్లాడుతూ మనం చేసిన పొరపాటు పక్కనోడి మీద నెడతాం. మొదట జరిగింది అదే. ఇదిగో ఆ పండు తినొద్దంటే నువ్వు తిన్నావా ఆదాము అంటే ఆదాముకు తెలుసు అన్నీ. ప్రారంభం నుంచి దేవుడు ఎలా ఉంటాడు ఏంది అన్నది ఆదాము అక్కడున్నంతసేపు ఎటువంటి పొరపాటు జరగల. ఆదాముకు ఎప్పుడైతే ఒక్కడుగా ఒంటరిగా ఉంటున్నాడు, దిగులుగా ఉంటున్నాడు, తోడు కల్పించాలి, వాళ్ళ మధ్య దాంపత్య జీవితం అనేది కొనసాగాలి, నా సంతానం అంటే దేవుని యొక్క సంతానం మనమంతా ఈ భూమి అంతా నింపబడాలి, వీళ్ళ ద్వారా నేను ఆ కార్యం జరిగించాలని ప్రభు తలంచి ఆమెను తోడుగా ఇస్తే ఆమె ఏం చేసిందంటే ఊరక కూర్చున్న దాన్ని బట్టి వచ్చిన తెప్పలు ఇవన్నీ. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక దేవుని బిడ్డవు నువ్వు ఊరకుంటే అయ్యో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఓ దైవజనుడు చెప్పాడు, ఎంప్టీ మైండ్ డెవిల్ హౌస్ అని. అంటే ఖాళీగా ఉన్నవాడి హృదయం నిండా ఆ తలంపులు, ఊహల, ఆలోచన, మనసు నిండా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. అందుకే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే, అది జీవన సంబంధమైన పని అయినా లేదంటే ఇటు భక్తి సాధన అయినా సరే, ఖాళీగా ఉంటే దేవుని సన్నిధిలో మోకరించు. అయ్యా మా దేవుని మందిరానికి తాళాలు వేస్తారంటే నీ ఇంట్లోనే మోకరించు, ఇంట్లోనే మోకాళ్ళు వేసి స్తుతించు, ప్రార్థించు. చేసిన ప్రార్థనే మళ్ళీ చేస్తా కూర్చో, వచ్చిన నష్టమే ఉంది నీకు. అలా కాకుండా అది యాడ్ చేస్తావులే అని చెప్పని కనుక ఖాళీ కూర్చొని సెల్ ఫోన్ ఆన్ చేస్తే పిచ్చి పిచ్చి అని చూసి మనసు, తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయాన్ని, ఈ కళ్ళను కూడా పాడు చేసుకొని నీ దేహం అంతా చీకటమయంగా మార్చుకొని ఆ తర్వాత సైతాను గాడు వచ్చి నీ హృదయ సింహాసనం మీద కూర్చొని ఇక గుర్రానికి గనక కళ్ళెము వేసి తాళ్ళు పట్టుకొని ఇక పద పద అని చెప్పని గదిలిచ్చినట్టు వాడికి నచ్చినట్టుగా విర్రవీగిన తనంతో విచ్చలవిడి శృంగారానికి, విచ్చలవిడి కామ వికార చేష్టలకు, అలాగని తిరుగుబాటుతనంగా ఈ ఆలోచన చేత వెరిపించబడుతున్న వాడిని కదిలిస్తే పిచ్చి కోపం వస్తుంది వాళ్ళకి. ఏ చిన్న మంచి చెప్పినా పిచ్చి కోపం వస్తుంది. చిన్న మాట అది వాస్తవానికి అంతకుముందు ఆ వ్యక్తి కోప్పడ్డు, కానీ అలాంటి మాట ఆ చెవిని పడితే వెంటనే తిరగబడతాం, కొట్టుకునేంత దాకా వెళ్ళిపోద్ది, కాని మాటలు పలికేంత దాకా వెళ్ళిపోద్ది. కారణం ఏంటంటే సైతానుగాడు వచ్చి కూర్చున్నాడు నీ హృదయంలో, నీ తలంపులు, ఊహల, ఆలోచనలు వాడు హ్యాండిల్ చేస్తున్నాడు. వాడి చేతులకు నువ్వు అప్పచెప్పావు. ఆ పిచ్చి పిచ్చి అని చూసి నీ మనసంతా పాడు చేసుకొని దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నారో అది చేశాడు. ఈయన తీసపోయి ఏం చెబుతున్నాడు, నువ్వు నాకు భార్యకి ఇచ్చావు కాదు, ఈ అమ్మాయి చేసింది. వాస్తవానికి నాకు తెలియదా దేవుడు ఎంత రోషంగా ఉంటాడో, ఎంత ప్రేమ కలిగి ఉంటాడో, ఎంత కోపం కలిగి ఉంటాడో ఆదాముకు అంతా తెలుసు. ఈ సృష్టిలో ఉన్న చర సంబంధమైన ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, భూమి మీద సంచరించే పురుగులు కానుంచి జంతువులు కానీ, సముద్రంలో కదిలే మత్స్యము అంటే చేపలకు కానీ,
ఏవేమి పేర్లు పెట్టబడి ఇప్పుడు ఉన్నాయో అవన్నీ అప్పుడే ఆదాము చేత పెట్టించాడు దేవుడు. అంత జ్ఞానవంతుడు, అంత అభిషేకం కలిగిన వాడు, అంత దైవత్వం చేత నింపబడినవాడు. భార్య వచ్చి ఒక కాయంగల కసక్కను కొరికాడు, ఇక అంతే. ఆయన సిగ్గుతనం ఏంటో, ఆయన అసలు ఎలా ఉన్నాడో అప్పుడు తెలిసిపోయింది. అంతకుముందు ఇద్దరికి బట్టల్లో ప్రశాంతంగా తిరుగుతున్నారు, ఒకళ్ళొకళ్ళు చూసుకున్న ఏ ఆలోచన లేదు, ఏ కోరిక లేదు, అంత ప్రశాంతంగా బ్రతికారు. మరి ఈరోజు సిగ్గు కప్పుకోవడానికి కారణం ఏంటో, వాళ్ళు తెచ్చిపెట్టిన పుణ్యమే ఇదంతా. ఈరోజు ఒక స్త్రీని చూసినా, ఒక పురుషుని చూసినా మోజు పడుతుంది, ఆశ కలుగుతుంది, కోరిక పడుతుంది. అంటే ఆ రోజు వాళ్ళు తినకూడదు అన్న పండు తింటాన్ని బట్టే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి, వాళ్ళు లోక సంబంధమైన నేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ లోక సంబంధమైన నేత్రాలు వెలిగించబడ్డాన్ని బట్టి ఇక మనిషి వాళ్ళు ఒకళ్ళు చూసుకొని సిగ్గుతో వెళ్ళిపోయి ఆకులు కట్టుకొని దాక్కున్నారు. ఇప్పుడైనా కావాలంటే దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడి దగ్గర ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కడ కొనసాగవు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిని నడిపిస్తుంది, దేవుని వాక్యం ఆ వ్యక్తిని నడిపిస్తుంది, దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ పైశాచిక సంబంధమైన ఆలోచనలు, కోరికలు ఆ వ్యక్తుల్లో రేగవు. ఆ కోరికలు ఆ వ్యక్తుల్ని ఏలుబడి చేయవు. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు తన శరీరాన్ని దంచుకుంటున్నట్లుగా నలగొట్టుకొని ఉపవాస ప్రార్థన బట్టి, జాగరణ ప్రార్థన బట్టి, ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ, వాక్యం చదువుతూ, వాక్యానికి అనుగుణంగా తన జీవితాన్ని కట్టుకుంటూ నడుస్తుంది కాబట్టి ఈ కోరికలు ఇలాంటి ఆ వ్యక్తుల మీద ఏలుబడి చేయవు. వాళ్ళు పట్టి తొక్కి ప్రభు కృపను బట్టి వాళ్ళు వాటి మీద పెత్తనం జలాయిస్తారు. ఏంది విర్రవీగుతున్నావు అని చెప్పని శరీరంతో మాట్లాడుకొని ఉపవాసం వేసుకుని, ఇది ప్రభు ఇది నా మీద అధికారం చేస్తుంది, దీన్ని నలగొట్టుకుంటున్నా అని చెప్పని కూర్చుంటారు. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు, ఆ రోజులనైతేనేమో దేవుడే ఆదాముకు ఇచ్చినటువంటి ఆ మహిమ, ఆ దైవత్వం అంతా ఒక్క కాయదండంతో పోయింది. ఆ దెబ్బతో నీకు నాకు మనందరికీ ఆజ్ఞ అతిక్రమించేటువంటి స్వభావం మన రక్తంలోనే ఉంది, మన బుద్ధులన్నీ అయ్యే. దేవుడు ఒకటి చేయమంటే మనం ఇంకోటి చేస్తాం, ఇక అదే ఆజ్ఞ అతిక్రమం. దేవుడు నీ భార్యను ప్రేమించమన్నాడు, నువ్వు ప్రేమించు. ఏంది దాన్ని ప్రేమించే? గత 4 ఈటమే చెబితే మాట ఏంటో పాస్టర్ గారు చెబుతులే కానీ అని చెప్పాను. ప్రభు ఏమన్నాడు? నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా నీ భార్యను ప్రేమించమన్నాడు. భార్యలారా మీ భర్తలకు లోబడండి అన్నాడు. భర్తలకు లోబడమంటే ఏందండి వాడికి లోబడేది? ఏమంటుంది ఆడకూతురు? ఏందండి వాడికి లోబడేది? నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? క్రీస్తు రక్తంలో కడగబడి సంఘ సభ్యురాలను అంటున్నావు, ప్రభు వల్ల చేవేస్తున్నావు, భర్తను వాడు వీడు అంటున్నావు. అంటే సాక్షాత్తు యేసు ప్రభు వారు సంఘానికి శిరస్సుకున్నాడు, భర్త నీకు శిరస్సుకున్నాడు. నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు అంటే యేసయ్య మీద తిరుగుబాటు చేస్తున్నావు. ప్రభు నిన్ను ప్రేమించి ఇచ్చాడు ఆ భర్తని, అతనికి లోబడాలను. తిరుగుబాటు చేస్తే యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేసినట్టు. అంటే ఆజ్ఞ అతిక్రమం అనే పాపం అన్నమాట. వద్దన్న పని చేయడం. పిల్లలు ఉన్నారనుకో, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు, ఒకళ్ళైతే కొడతారు కూడా. దుమ్ము కొట్టినోళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు తొందరపాటు నోరు కుదరని వ్యవహారము, వద్దంటే ఇంకో పని చేసిన దాన్ని బట్టి కడుపులో రగిలి ఎర్ర కోటింగ్ వేసిన వాళ్ళు ఉన్నారు, యాడి ఎరగదీసిన వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకుపోయి హాస్పిటల్లోకి చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు అని ఉంది. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడండి. వాళ్ళు ఇస్తున్న హితబోధ, వాక్యానుగుణంగా బోధ నీకు అందిస్తుంటే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ మాటకు లోబడాలి. దైవ చిత్తానికి దేవుని ఆజ్ఞలకు వేరే ఒకవేళ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే పీకి పక్కన పడేసి దేవుని పాదాలు పట్టుకొని నడవటమే. బైబిల్ అదే చెబుతుంది. నా నామ నిమిత్తమై తల్లినైనా తండ్రినైనా అక్క చెల్లెండ్లైనా ఆస్తులనైనా బంధువులైనా సరే వదిలేసావా, ఇహపరమందు 100 రెట్లు నువ్వు పొందుకుంటావు. భార్యను వదిలేయమని చెప్పలా. పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, బంధువులైన ఇంటినైనా ఆస్తులైనా సరే, ఏదైనా నువ్వు వదిలేసుకున్నావా, నష్టపోయావా,
ఇహపరమందు 100 రెట్లు నువ్వు పొందుతావు. అదే ప్రభు చెప్పిన మాట. మనం ఏం చేయొచ్చు? ఇవన్నీ ప్రభు చెప్పిన మాటను పక్కన పెట్టి ఆయన అంటాడు, నా నీతిని నా రాజ్యమును వెతకండి అంటాడు. అవన్నీ తర్వాత చివరిలో పెట్టి ముందు ఇవన్నీ ఎత్తుక్కుంటాం. నా భార్య ఏడ, నా పిల్లలు ఏడ, నా భర్త ఏడ, నా తల్లి ఎక్కడ, నా తండ్రి ఎక్కడ, నా ఆస్తులు ఎక్కడ, ఇవాళ ఈ ఇల్లు కొన్నాము, రేపొద్దున ఇంకొక చోట ఇల్లు కొనాలా, దానికి తగ్గట్టు సంపాదించాలా, ఒకడు నోరు కొట్టేనా, ఒకడు ముంచేనా, ఒకడిని నాశనం చేసేనా, డబ్బు సంపాదించాలా, తీసుకెళ్ళి దేశపాడ కట్టాలా, ఏం ఉపయోగం? దేనికి వస్తుంది అది? అలాగ ఒకడిని ముంచి ఒకడిని నాశనం చేసి నువ్వు సంపాదించే ఆ సంపాదన కానీ అది పేరైనా ప్రఖ్యాతులైనా చివరికి అది కీడుకే, నీ పిల్లలకు శాపంగా మారిపోతుంది. తరతరాలుగా మారొచ్చు అవకాశం ఉంటే ప్రభు గనక రేగిందా, కోప్పడ్డా, ఇక అయిందే. ప్రతి తరం శపించబడుతుంది. ఎలీషా దగ్గర గెహజీ అనేవాడు ఉన్నాడు, డబ్బు సంచి కోసం పరిగెత్తాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఇది సమయం రా అన్నాడు ఎలీషా. ఆడికి పోయా ముందు అడిగాడు, ఆడికి పోయాని. అప్పే నేను ఆడికి పోలేదని అబద్ధం ఆడాడు. నువ్వు ఆ రథాన్ని కలుసుకునేటప్పుడు, ఆ మనుషుని ఎదుర్కొనేటప్పుడు నా మనసు కూడా నీతో పాటు వచ్చింది, అంటే నా ఆత్మ కూడా నీతో పాటు వచ్చింది. నువ్వు ఆడికి వెళ్ళేది నాకు తెలియదు అని చెప్పని దైవజనుడు గద్దించాడు, తలదించుకున్నాడు. నయమానుకు వదిలిపెట్టిన ఆ కుష్టు నీకు నీ తర్వాత ప్రతి సంతతికి ఉంటుంది పో అన్నాడు. దైవజనుడు చెప్పిన మాటకి అంతుంటే మరి దేవుడికి ఇంకా అంత ఉండాలా? కాబట్టి జాగరూకులమై జాగ్రత్త కలిగి ఆయన్ను వెంబడించాలా, భక్తి సాధన చేయాలి. పిచ్చాపాటిగా ఏదో ఒక నాలుగు రూపాయలు ఆయన ముందు పడేస్తే మనకు క్షమిస్తాడు, ఏదో బియ్యం కట్టలేస్తే క్షమిస్తాడు, ఏదైనా మందిరానికి సహాయం చేస్తే క్షమిస్తాడు, నా జీవితంలో జరిగిన మేలు బట్టి ఈ కార్యాన్ని బట్టి అయ్యా ఇంత కానుక ఇవ్వాలనుకున్నా అని చెప్పని ఆయన కానుక దేవుని సన్నిధిలో దైవజనుడు కానుకనిచ్చి చేతులు దులుపుకుంటే నేను బాగుంటాను అనుకుంటే అది లోక సంబంధమైంది. నిలువు దోపిళ్ళు, ఏంది తలనీలాలు, లేదంటే పొర్లు దండాలు, లేదంటే ఒక యాటనో కోడినో, లేదంటే ఇంకేదన్నా జీవాన్ని బలిస్తే ఇంతటితో ఇక ఈ దేవుడి ముందు ఈ దేవత ముందు సెటిల్ అయిపోయింది అనుకుంటారు. ఏసై ముందు ఆ వ్యవహారం చెల్లదు. ఏసై కోరుకుంది బలులు, రక్తము, ధనాన్ని కోరుకోలా. నీ హృదయాన్ని కోరుకున్నాడు, నీ బ్రతుకును కోరుకున్నాడు, నీ జీవితాన్ని కోరుకున్నాడు, నిన్నే కోరుకున్నాడు ఆయన. నువ్వు నిలబడు సరిగా, నీ బ్రతుకును ఉద్ధరిస్తాడు, నీ జీవితాన్ని తేజరిల్ల చేస్తాడు, అనేకులకు వెలుగుగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిలబడు చాలు. మనం ఏం చేస్తాం? మనం నిలబడకుండా పిచ్చి ప్రయత్నాలన్నీ చేసి ఈయన చేతిలో దుమ్ముకు చన్నులు తింటా ఉంటాం. కానీ మనకు అర్థం కాదు అది. ఏసై కోటింగ్ కూడా అంతే ఉంటుంది, అర్థం కాదు అసలు. మేము శపించబడ్డ వాళ్ళం, మాకు పడ్డ కోటింగ్ 20 సంవత్సరాలు దాకా అర్థం కాల. 20 సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఒక్కొక్కడు టికెట్ జించుతూ ఉంటే, ఒక్కొక్కడు పిట్టలు రాలినట్టు రాలిపోతూ ఉంటే అర్థం కాల. వాళ్ళకేదో రోగం వచ్చి వాళ్ళ కాలం వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నాం. కానీ చివరికి ఎలా వచ్చిందంటే, ఎప్పుడు తెలిసిందంటే రక్షణ బాప్తీసు అనుభవంలోకి నేను వచ్చి 8 సంవత్సరాలు కఠినమైన పరీక్షలను దేవుని సన్నిధిలో ఎదుర్కొంటా భక్తి సాధన చేస్తూ నమ్మకంగా ఆయన పాద సన్నిధిలో బతిమలాడుకుంటే ఒక రోజు వచ్చింది. ఆ రోజు చెప్పాడు, మీ పితరులను బట్టి సేవకుని తిట్టాడు మీ తాత, మీ పితరులు చేసిన పొరపాట్లు నాలో నడుస్తూ రక్షణ అనుభవంలో కొనసాగిస్తూ వ్యభిచార దాహం చేత ఇలా అడుగులు వేశారు, నా పని చేయకుండా ఇలా తిరుగుబాటు చేసి తాగుడుకు మళ్ళారు. ఉన్నారు మా పితరులు, రక్షణ పొంది సేవ అనుకుంటూ చేస్తా కూడా. మా చిన్న తాత ఒక ఆయన పాట రాశాడు కూడా. ఏంది, ఓ పాట కూడా రాశాడు ఆయన. యెహోవా మా దేవా, నీ శరణు వచ్చి మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపడనీయకమని 31వ కీర్తన అట్టుకుంటుంది. 31వ కీర్తన 33వ కీర్తన ఉంది. అది ఫస్ట్ వచ్చిన లేఖనాలు. దాన్ని ఆధారం చేసుకుని పాట కూడా రాసిండు మా చిన్న తాత, మా తాతయ్య వాళ్ళ అన్నదమ్ములు. వేరే తిరుగుబాటుతనంగా బ్రతికారు, చివరికి శాపాన్ని తెచ్చిపెట్టారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అదే పరిస్థితిలో శిక్ష అనుభవించారు. మనం సంతానంగా మేము ఉన్న మమ్మల్ని పట్టుకున్నాడు దేవుడు. మమ్మల్ని పట్టుకొని భయంకరమైన పరీక్ష ప్రతి ఒక్కరి జీవితంలో అనుమతిస్తున్నాడు. కోడళ్ళ విషయంలో అయినా సరే,
ఏది మనవ సంతానం విషయంలో అయినా మనవరాళ్ళ విషయంలో అయినా సరే భయంకరమైన శిక్ష, అంటే క్రమశిక్షణలో తీసుకొస్తున్నాడు. వీడు ఉంటాడా, ఈమె ఉంటుందా లేదని అట్లా పరీక్షించుకుంటూ తీసుకొచ్చాడు. ఇప్పటికి ఫైనల్ చేసి ఇలా నిలబెట్టాడు ప్రభు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి చేతిలో పడితే దుమ్ముగా ఉంటుంది అన్నమాట. అది మాకు అర్థమైంది కాబట్టి జాగ్రత్త అయ్యా జాగ్రత్త అని ఎలుగెత్తి చెబుతా ఉన్నా. అలాంటి భయంకరమైన శిక్ష ఎవరు అనుభవించకూడదనే చాటి చెబుతా ఉంది. ఒకడికి ఎక్కదు, చివరికి ఆడదాకా పోయిందారుగా అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా ఒకడికి అర్థం కాదు, మంపు దిగదనమాట. కింద పడ్డా జరగచ్చు, దెబ్బ పడ్డా జరగచ్చు, ఏదన్నా ఇరిగిన జరగచ్చు, ఎవడన్నా పోయిన జరగచ్చును, ఆర్థికంగాను ఆస్తుల పరంగాను నష్టం అయితేనో ఎప్పుడో వాడికి వెలగాల్సిన సమయంలో అప్పుడు వెలుగుతాయి కళ్ళు. మాకు 20 ఏళ్ళు పట్టింది ఆయనలో ఉన్నా కానీ. జాగ్రత్త, యేసయ్యతో నడవటం చాలా జాగ్రత్తగా నడవాలి. లోకంలో ఉన్న వ్యక్తులకి ఈయనకు సరిపాటి కాదు, ఈయన వేరు ప్రత్యేకం. అందుకే ఆయన సవాల్ వేశాడు, నాలో పాపం ఉందని ఎవడరా స్థాపించండి, ఎవడైనా నిరూపించండి. నా జన్మలో కానీ క్రియలలో కానీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఏ విషయంలో అయినా సరే పాపం ఉందని నిరూపించగల సమర్థుడు ఎవడైనా ఉంటే రండి అని చెప్పని ప్రపంచంలో ఉన్న ప్రజలకు సవాలు విసిరాడు. ఆయన ప్రపంచానికే సవాలు వేసాడు. ఇంతవరకు ఒక్కడ వల్ల కాల. తప్పులు ఎదుగుదామని చెప్పని పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వాళ్ళందరూ మహాభక్తులై గొప్ప గొప్ప సేవకులు గాను, మిషనరీలు గాను, సమాజాలని తలకిందులు చేసేవారిగాను, దేవుని నామాన్ని భూమి మీద హెచ్చించి ఘనపరిచేవారిగా మార్చబడ్డారు. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ గ్రంథంలో తప్పులున్న ఎదుగుదామని చెప్పని చదవటం మొదలు పెడితే ఆయన హృదయంలో ఉన్న తప్పులన్నీ ఎత్తి చూపిస్తుందంట బైబిల్ గ్రంథం. ఇదేంది, నేను తప్పులు ఎదుగుదామని చదువుతుంటే, ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే నా తప్పులు నాకు అర్థం అవుతున్నాయి ఏంది అని చెప్పని ఆశ్చర్యపోయి బాప్తీస్ అనుభవంలోకి వెళ్తున్నా అని చెప్పంటే భార్య సహకరించాలి. ఎందుకంటే బ్రాహ్మిన్స్ కదా, నువ్వు పోతానంటే నేను నీతో ఉండను అందంట. పోతే పో అన్నంట. పెట్టే పేడ కూడా సర్దిందంట. కులస్తులు వచ్చి ఏందిరా ఏమన్నా లోపాలుంటే మన దాంట్లో సరిచేయాలి కానీ అట్లా పోవటం ఏందిరా అని అడిగారంట. లోపాలున్నాయి సరిచేసే మతం, ఆ పరిస్థితులు నాకు వద్దు, నన్ను సరిచేసిన గ్రంథం నాకు దొరికింది, నేను అక్కడికి వెళుతాను, మీరు నాకు అవసరం లేదన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోపాలు ఎతకాలని చూస్తే దీంట్లో లోపాలు ఎతకాలని పూనుకున్న వ్యక్తి యొక్క లోపాలు చూపిస్తాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ బాగా గమనించండి. ఆదాములు తీసుకొచ్చి పెట్టినటువంటి ఆజ్ఞ అతిక్రమం అనే ఆ పాపం, ఆ పరంపర దేవుడు దాని నుంచి బయటేయాలని చెప్పని ఎంతనో దేవుడు తన భక్తులను వాళ్ళ ఎదుట చూపించిన వాళ్ళు మారల. జలప్రళయం తీసుకొచ్చినా కానీ వస్తుందిరా బాబు అని చెప్పి నోవాహు ప్రకటించిన మారల. జలప్రళయంలో అంతమంది చచ్చారన్న సంగతి చరిత్రగా రాసి పెట్టిన ఆ తర్వాత ప్రజలకు ఆ సంగతి తెలియపరిచిన కొంతకాలంలో వాళ్ళు కూడా మూర్ఖించి చెడ్డతరంగా మారిపోయారు. అయినా సరే ఎలాగైనా కానీ ఈ ప్రజలను బయటికి తెచ్చుకోవాలని చెప్పని తన సొత్తుగా మార్చుకోవాలని ధర్మశాస్త్రం అనే దాన్ని ప్రజలకు పరిచయం చేశాడు. దాంతో కొన్నాళ్ళు బాగానే నడిచింది. మనం కూడా రక్షణ పొందిన తర్వాత భక్తి సాధన ఎలా ఉంటుంది, భలే తపనగాను ఆసక్తిగా రోషంగా కదులుతూ ఉంటుంది అంత వ్యవహారం. ఇక ఏ పొద్దు ఎవరికోళ్ళు సువార్త చెప్పాలా, నేను రక్షించబడ్డాను కాబట్టి ఇదిగో నా రక్షణ సువార్తను ప్రతి ఒక్కళ్ళు చెప్పాలా, నా రక్షణ సువార్తను ప్రతి ఒక్కళ్ళు చెప్పాలని చెప్పి తపన పడుతూ ఉంటారు. ఓ దైవజనుడు ఒక వ్యక్తిని ప్రశ్నించాడు, రక్షణ పొందాను అంటున్నావు కదా, నీ రక్షణ సాక్ష్యం ఏంటి అని అడిగాడు. రక్షణ సాక్ష్యం అనే దానికి అర్థం తెలుసా? రక్షణ సాక్ష్యం అనే దానికి అర్థం తెలుసా? రక్షణ సాక్ష్యం అనే దానికి అర్థం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో నీ కుటుంబం నువ్వు ఉంటే, ఏ పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటుంటే ఆ పరిస్థితుల్లో నీకు ఎక్కడ నెమ్మది, సమాధానం, స్వస్థత, ఆర్థికంగా కానీ అన్ని అవసరతలు తీరని పరిస్థితిలో, ఊపిరి సలపని పరిస్థితిలో ఉండి ఓ భగవంతుడా ఎక్కడున్నా నువ్వు అని చెప్పని బతిమలాడుచున్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమై కలలో అయినా, దర్శనం ద్వారా అయినా, స్వరము ద్వారా అయినా సరే ఆయన దర్శించి నీతో మాట్లాడి
రక్షణ అనుభవంలోకి రమ్మన్న దాన్నే రక్షణ సాక్ష్యం. కొంతమంది జీవితాలు ఇందా నేను చెప్పాను, నన్ను అడిగితే నేను చెబుతా, మా పితరులు తెచ్చిపెట్టినది ఇది. నేను ఒక సహకారి అడిగితే ఇలా తిరుగుబాటుగా హృదయంలో తిరుగుబాటు స్వభావాన్ని పెట్టుకొని పైకి సమాధానంగా ఇలా మాట చెప్పా. కానీ దేవుడు అడ్డుకొట్టి ఇటుకొట్టి తీసుకొచ్చాడు, నిలబెట్టి రక్షణ అనుభవంలో తెచ్చి ఆయన తరఫీదు ఇచ్చి ఇలా నన్ను తనకు ఉపయోగకరమైన పాత్రగా చేశాడు అన్నదే రక్షణ సాక్ష్యం. ఈ రక్షణ సాక్ష్యం ఎక్కడైనా చెప్పాలంటే కొంతమందికి సిగ్గు, కొంతమందికి ఏమో అసలు ఆ రక్షణ సాక్ష్యం యొక్క విలువ తెలియదు. విలువ తెలియకుండా కుటుంబ పరిస్థితులన్నీ రోడ్డున పెడుతున్నారంటారు కొంతమంది. మరి ఏ కారణాన్ని బట్టి రక్షించబడ్డామని చెబుతావు? మేము పుట్టుక క్రైస్తవులేనండి, కాబట్టి మేము మా తాత ముత్తాతలు మా పెద్దలందరూ రక్షించబడ్డారండి, ఆ కారణాన్ని బట్టి నేను కూడా రక్షణ అనుభవంలోకి వచ్చానండి అని చెబుతావా? అలా చెబితే ఎంతమంది మారుతారు? ఎవరు మారరు. రక్షణ సాక్ష్యం నీకు ఉండాలా. ఓ దైవజనుడు నన్ను అడిగాడు, తెలియకుండానే చిన్నగా అడుగుతూ ఉన్నాడు. నన్ను అడిగాడు, నువ్వు ఎప్పుడు బాప్తిసం పొందే, ఏ కారణాన్ని బట్టి బాప్తిసం పొందే, ఏందని. అంతకుముందే దైవజనుడు ద్వారా, నన్ను అభిషేకించిన దైవజనుడు ద్వారా చెప్పాడు, రక్షణ సాక్ష్యం ఇలా అడుగుతారు. నేను అడిగా, మిమ్మల్ని కూడా అడుగుతారు. రక్షణ సాక్ష్యం చెప్పగల సామర్థ్యం కలిగి ఉండండి, సిగ్గుపడమాకండి. రక్షణ సాక్ష్యం లేకపోతే ఏ వ్యక్తి కూడా రక్షించబడడు. ఆ రక్షణ సాక్ష్యం ఉండాలా. ఏ కారణాన్ని బట్టి, అయ్యా భయంకరమైన చేతబడు శక్తుల చేత పీడించబడుచు శల్యమైపోయింది నా దేహం అంతా. శల్యము అంటే ఎముకలు, కనబడుతుందంత ఎముకలే. ఎన్నో లక్షల రూపాయలు పోసాం, ఎన్నో చోట్ల తిరిగాం, కానీ ఎక్కడ కూడా నాకు ఈ చేతబడి ఈ మంత్ర ప్రయోగాల నుంచి విడుదల దొరకలేదు. ఇదిగో పలానా సన్నిధికి వెళితే, పలానా యేసు ప్రభు వారి దగ్గరికి, పలానా దైవజనుడు గురిగలిగి అక్కడికి వెళితే ఆ సంఘము ఆ దైవజనులు ప్రార్థన చేశారు, దేవుని కృపించాడు, ఇదిగో ఆ చేతబడి క్రియల నుంచి నన్ను విడిపించాడు, నన్ను ఈరోజు ఇలా రక్షణలో కొనసాగడానికి కృపనిచ్చాడని రోషంగా సాక్ష్యం చెప్పగలిగే ఆ దమ్ము ఉండాలి. ఇప్పుడు ఈ మేలు పొందుకొని దాన్ని ఇసిరాడు యేసుప్రభు, నాడు ఇసిరి పక్కన పడేసినట్టు గురించి మళ్ళీ వెళ్ళి దేనికి బట్టి నువ్వు చేతపడిచి క్రియల చేత పీడించబడ్డావో వాటినే నువ్వు ఆశ్రయిస్తున్నావంటే యేసుప్రభు అని బాహాటంగా సిలువేస్తున్నావు. అన్యజనం ముందు, నీ స్వజనుల ముందు, నీ కుటుంబీకుల ముందు, నీ కుల సంబంధిత వ్యక్తుల ముందు బాహాటంగా వేడుకగా కనపరుస్తున్నావు. సిలువేసి మళ్ళీ ఆయన్ని హేళన చేస్తున్నావు, ఆయనకు దుఃఖం కలుగు చేస్తున్నావు, ఆయనకు రోషం పుట్టిస్తున్నావు, తద్వారా ఉగ్రతను చవి చూడటానికి సిద్ధమవుతున్నావు. అది కాదు ప్రభు కోరుకుంది. ఏ కారణాన్ని బట్టి రక్షణ పొందావు అది నువ్వు చెప్పగలిగితే, ఆ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారని చెప్పని కనుక వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. సాక్ష్యం చెప్పగానే అందరూ బురుడి మాటలు అన్నట్టుగా నమ్మరు. ఖచ్చితంగా వీళ్ళు అలాగ ఉన్నారా లేదని చూస్తారు. రక్షణ సాక్ష్యం చాలా విలువైంది. రక్షణ సాక్ష్యం చాలా విలువైంది. రక్షణ సాక్ష్యం చెప్పాలా. ఏ కారణాన్ని బట్టి రక్షించబడ్డావో ఖచ్చితంగా చెప్పాలా. ఆ రక్షణ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోయావు. ఒకవేళ ఏమైనా అనివార్య కారణాలను బట్టి, ఆడపిల్లలు చేసిన పనిని బట్టి కానీ, లేదంటే మగపిల్లలు చేసిన పనిని బట్టి కానీ, లేదా భర్త చేసిన దాన్ని బట్టి కానీ, భార్య చేసిన దాన్ని బట్టి కానీ కుటుంబ సాక్ష్యమే పోయిందా, మళ్ళీ నిలదొక్కో. డేలా పడిపోవాల్సిన పని లేదు, నిలదొక్కో. నువ్వు బాగుంటే రే బాగున్నారా అంటది అదే నోరు. నువ్వు తేడా పడితే అయిపోయింది ఇలా పని, ఇంత నాశనం అయిపోయారు, ఇలా దేవుని నామాన్ని అవమానపరిచారు అంటారు అదే నోరు. బాగుపడ్డా అలానే మాట్లాడతారు మంచిగా, ఏదో తేడా పడ్డా అలానే వీళ్ళు తేడా పడ్డారా అని మాట్లాడతారు. లోక ప్రజల వైపు చూడమాక దేవుని వైపు చూడు. దేవుడు చెప్పిన దాన్ని చూడు, దేవుడు చెప్పిన దాన్ని విను, దేవుడు నీకు నిర్ణయించిన దర్శనాన్ని చూడు, దేవుడు నిర్ణయించిన పని దాని మీద దృష్టి పెట్టు, నిలదొక్కో. పడిపోని వాడు ఎవడు లేడు, తేడా పడని వ్యక్తి ఎవరూ లేరు, బలహీన పడని వ్యక్తులు ఎవరూ లేదు. కొన్ని అనివార్య కారణాలను బట్టి కొన్ని పొరపాట్లు చేసి పాపం చేశానన్న స్వభావం నీలో ఉంటుంది. ఒకవేళ పాపమే చేసావు అయినా సరే తిరిగి
సరి చేసుకోవడానికి దేవుని సన్నిధిలో అవకాశం ఉంది. సరి చేసుకొని మళ్ళీ ఆటగా మారామంటే శిక్ష పడటానికి కూడా అవకాశం ఉంది. తిరిగి సరి చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఇంకెన్నడూ నా పొరపాటులోకి నేను అడుగు పెట్టను ప్రభువా, నాకు నీ కృప కావాలి, నీ సన్నిధి కావాలి, నీ వాత్సల్యత కావాలి, నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదం నాకు కావాలంటే నీ వ్యక్తిత్వాన్ని ఇక నుంచి బిల్డు అంటే నిర్మాణం చేసుకో. దైవజనుడు నిన్న ఆదివారం ఒక వాక్యం చెప్తా ఉన్నాడు. ఆడపిల్లల గురించి మగపిల్లల గురించి ప్రేమిస్తున్నాను నిన్ను, నువ్వు లేకపోతే నేను చస్తాను అది అని వెంబడిస్తున్నాడు పలానా వ్యక్తి అంటే దైవజనుడు చెప్పాడు నాకు ఎయిడ్స్ ఉందని చెప్పాడు. ఇక వాడు కూడా కనపడ్డాడు. నాకు హెచ్ఐవి ఉంది ఎయిడ్స్ ఉందని చెప్పాడికి కూడా కనపడు. నీ దరిదాపులు కూడా ఏం చెల్లెమ్మా ఏంటి సంగతి అంటాడు. నీ శరీరం మీద మోసుంది కాబట్టి ప్రేమ అది ఇది అని చెప్పాడు నీ వెనకాల పడి తిరుగుతుండు. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన మీద ఆయన ప్రేమ కోసం ఆయన పని కోసం దృష్టి పెట్టాడు. అలాగనే మగపిల్లలేమో ఆడపిల్లలు వెనకాల పడి తిరగకుండా నీ వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకో అంటే నిర్మాణం చేసుకో. వాళ్ళే ఇలాంటి భర్త నాకు కావాలని నీ వెనకాల పడి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఇదిగో ఈ వ్యక్తికే నా పిల్లనివ్వాలి అని చెప్పని తపన కలిగి నీ దగ్గరకు వచ్చారు. నువ్వు ఒకవేళ ఈ మాటలు వింటున్నా, నువ్వు ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో రోషంగానే కొనసాగుస్తున్న ఒక ఆడపిల్లగా ఉన్నా ఒక మగపిల్లగాడిగా ఉన్నా నువ్వు కూడా ఇట్లాంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాలి. లేదా జీవితమే తేడా పడింది, తొందరపాటు నిర్ణయాలను బట్టి ఏదో పొరపాటు జరిగిన దాన్ని బట్టి కృంగిపోమాక, దిగులు పడమాక, కూర్చొని ఆడమాక, మనోచింతన కలిగి మనోవ్యాకులంతో మనోవ్యాధి కలిగి అలాగనే కుష్కించుకుపోమాక, ఇదిలిచ్చుకొని ఉపవాస ప్రార్థన బట్టి ఇదిలిచ్చుకొని లేచి లోకం నానా రకాలుగా కాకులే కూసిన నా అనేవాళ్ళు ఎవడైనా సరే ఇచ్చలవిడిగా మాట్లాడుతున్నా అవేం పట్టించుకోమాక. దేవుని వైపు చూడు, దేవుడు నీకు నిర్ణయించిన భవిష్యత్తును చూడు, దేవుడు నీకు నిర్ణయించిన దర్శనాన్ని చూడు. రానున్న దినాలలో నీ తర్వాత తరానికి అలాగనే పరమందు దేవుడు నిర్ణయించిన ఆ బహుమతి ఆశీర్వాదం మెప్పు ఘనతను దృష్టిలో పెట్టుకో. అప్పుడు మాత్రమే ముందుకు అడుగులు వేయగలుగుతాం. అలాగ కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న కారు కూతలు కూసే ఈ కాకి స్వభావం కలిగిన వ్యక్తుల వైపు చూసావా? వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళలో కూడా ఉన్నారు, సేవకుల్లో కూడా ఉన్నారు. ఈ దుర్మార్గులు సేవకుల్లో కూడా ఉన్నారు. ఒక కుటుంబం తేడా పడితే ఇక పొడుస్తూ ఉంటారు. ఇక అది మొదలు పెడితే ఇక అయ్యో దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్న పరిస్థితి ఉండదు. ఈ వ్యక్తుల చేతుల మీదుగా బాప్తిసం పొంది ఉంటారు వాళ్ళు. ఈ వ్యక్తుల యొక్క కనుసన్నల్లోనే ఆధ్యాత్మికంగా ఎదుగుంటారు వాళ్ళు. అయినా సరే పొడవాల ముందు శరీర సంబంధమైన మనసు అపవాది చేత విరిపించబడుతూ ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎటుపోయావురా అని చెప్పి అనుకున్నారు. నేను కరెక్ట్గానే ఉన్నాను, ఎటు పోలా. ప్రభు అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని కట్టడలను ఆధారం చేసి విలకిస్తే దాన్ని ఆధారం చేసుకొని కొంతకాలం భక్తి బాగానే చేశారు. ఆ తర్వాత ఏముంది, సమృద్ధి పెరిగింది. అర్పణ అర్పించడానికి కావలసిన పశువులు ఇక ఏమైతే కావాలో గొర్రె మేకలు, దూడలు, పావురాళ్ళు, గువ్వలు, కావలసిన పిండి నూనె అన్నీ ఉన్నాయి. సమృద్ధి వచ్చినాయి ధర్మశాస్త్రాన్ని బట్టి నడుస్తుంటే. సమృద్ధి ఎప్పుడైతే కలిగిందో ఈ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని పాపం కూడా విచ్చలవిడిగా చేయటం మొదలుపెట్టారు. అట్లా దేవుని చిత్తాన్ని తృణీకరించి ఇటుపక్క విగ్రహారాధన మరో పక్క దేవుడు అంటున్నారు. అది కాస్త దేవుడికి కోపం రేగి శిక్షించి కొంతకాలం సరిచేసిన మళ్ళీ అదే స్వభావానికి వెళుతున్నారు. ఈరోజు క్రీస్తు రక్తంలో అడగబడి కూడా ప్రభు ఎవరిని ప్రశ్నిస్తాడయ్యా ఇలాంటి పనులు చేసిన వారిని అంటే యేసయ్య రక్తంలో కడగబడి బాప్తీసు అనుభవంలోకి వచ్చిన వారిని ప్రశ్నిస్తాడు. నన్ను కాదని విగ్రహారాధన ఎందుకు చేస్తున్నావు? నన్ను కాదని ఆ తాగుడికి ఎందుకు వెళ్ళావు? నన్ను కాదని ఆ వ్యభిచారం ఆ దాహంలోకి ఎందుకు వెళ్ళావు?
నన్ను కాదని చెప్పని ఈ అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? నన్ను కాదని పొరుగు వాడిని కీడెందుకు కోరుతున్నావు? నన్ను కాదని చెప్పని వడ్డీకి నేను ఇమ్మన్నానా? వడ్డీకి ఇవ్వద్దన్నాను, వడ్డీకి ఎందుకు ఇస్తున్నావు? నన్ను కాదని ఆ స్థలం మీద అక్రమంగా పడి ఎందుకు దోచుకుంటున్నావు? నన్ను కాదని పగ ఎందుకు పెట్టుకున్నావు? నేను చెప్పినది నేను నీకు వివరంగా చెప్పాను. ఇలాగ ప్రేమ కలిగి ఉండాలి, పొరుగు అని ఇలా ప్రేమించాలి, వాళ్ళది ఏది ఆశించకూడదని చెప్పాను. నిన్ను పగగా ఎంచుకున్న వాడిని సైతం దీవించు, వారి కోసం, వారి క్షేమం కోసం ప్రార్థించని చెప్పాను. ఇవన్నీ ఇదిలిచ్చి పక్కన పడేసి రక్షణ అనుభవంలోకి వచ్చి నీ ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నావు అని చెప్పని రక్షణ బాప్తీసంలోకి వచ్చిన వాళ్ళని అడుగుతాడు. రక్షణ బాప్తీసంలోకి వచ్చి కూడా చాలామంది కుల కట్టడండి, మా వాళ్ళు ఒప్పుకోరండి, లేదంటే కులం నుంచి వెళ్ళేస్తారండి, కాబట్టి మా పిల్లలను మా పిల్లగాడిని ఎవరినో ఒకళ్ళని రక్షణలోకి రాకుండా ఉంచామండి. అరే ఇక వాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, అరే అమ్మాయి మేము ఎటుగుడు చేయదు కాదులే కానీ యేసయ్య ఒప్పుకోడు, దైవజనుడు తెలిసినా కానీ పద్ధతిగా ఉండదు, ఏది మీరు ఎటుగుడు చేయొచ్చులే కానీ మీరు చేయండి అంటారు. ఇదే పక్కనోడికి సలహా ఇచ్చి శాపాన్ని తెచ్చిపెట్టుకోవటం అనమాట. నువ్వు ఒక్కదాని పరలోకంలో ఉంటావు, నువ్వు ఒక్కడి పరలోకంలో ఉంటావు, నీ పిల్లలు ఏమో నరకంలో ఉండాలా? స్వార్థం కాదు ఇది. యేసయ్య అంటున్నాడు వాళ్ళు వినరు, నువ్వు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినరు, కఠిన హృదయంలో వాళ్ళు. ఆయన ఇస్తున్నాడు సాక్ష్యం. అందుకే ప్రారంభంలో చెప్పాను నేను, ప్రభు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆశ్చర్యపడాలి, అలాగనే భయపడాలి. ఏమంటున్నాడంటే ఆయన, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. అలాగనే ఇంకో మాట అన్నాడు, వారు తిరుగుబాటు చేయువారు గనక వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఒకడు ఉన్నాడని వారు తెలుసుకున్నట్లుగా నేను నీకేమైతే మాటలు చెప్పానో ఆ మాటలు వాళ్ళకు ప్రకటన చేయి, విన్నా వినకపోయినా మిగతా సంగతి నేను చూసుకుంటాను. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా ప్రభు నీకేం చెప్పాడో దానికి అనుగుణంగా అడుగులు వేసావా, నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. భావితరాలు కూడా నీ పేరు చెప్పుకొని దేవుణ్ణి మహింపరుస్తారు. నేను ఒక మాట అడుగుతా సూటిగా, నిన్ను బట్టి 3-4 తరాలు శపించబడుతూ నాకు ఇష్టం అండి అని చెప్పండి ఎవరైనా. మనిషి పొరపాటును కూడా ఒప్పుకోడు దానికి. మనిషి ఏకాడికి సుఖము, సౌఖ్యము, సఖ్యత, సమాధానాన్ని కోరుకుంటాడు. అలాగే రుచికరమైన ఆహారము, పుష్టిగా ఉండాలని కోరుకుంటాడు. కళ్ళకు ఆనినంత, అంటే కళ్ళు ఓర్చుకునేంత ధనము, బంగారం, ఆస్తులు కావాలనుకుంటాడు. హోదా కావాలనుకుంటాడు. 10 మంది మధ్యలో పరపతి కోరుకుంటాడు. నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం అని చెప్పని గౌరవించాలా. ఆ పెద్దపీట అంటే ఎక్కడెక్కడైతే సభలు ఉంటాయి, ఎక్కడెక్కడ పెద్దగా ఏముంటుందో అక్కడ నన్ను గౌరవప్రదంగా నిలబెట్టాలి, నన్ను సన్మానించాలి. మనిషికి అంత కష్టపడకుండా అంత సులువుగా రావాలనే స్వభావంతో ఉంటాడు. పొరపాటును కూడా శాపం కానీ, కీడు కానీ, కన్నీరు కానీ, బాధ కానీ, వేదన కానీ, రోగం కానీ తన దేహంలో కానీ, తన జీవితంలో కానీ, కుటుంబంలో కానీ అనుమతించితే దేవుడు సహించలేడు. దేవుణ్ణి ప్రశ్నిస్తాడు, భగవంతుడా ఉన్నావు, అసలు ఉంటే ఏంది నాకు ఈ పరిస్థితి? ఆయన ఒకవేళ నిలబడి, నా కుమారుడా, నా కుమార్తె, నేను చెప్పినట్టు అడుగులు వేసావా, నేను చెప్పిన పని చేసావా? ప్రశ్నకు సమాధానం మనం చెప్పగలమా? చెప్పలేము. మన దగ్గర ఆ దమ్ము లేదు. కారణం, మన జీవితాల్లో ఏదో ఒక పొరపాటు ఉంది, ఏదో ఒక పాపం అనేది మనల్ని ఏలుబడి చేస్తూనే ఉంది. ఎక్కడో చోట ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలో అడుగుపెట్టి మనం అక్కడే ఏది బాగా భీష్మించుకొని కూర్చుంటాం. మనిషి జీవితంలో జరిగిన పొరపాటుకు దేవుడు అవకాశం ఇస్తాడు సరి చేసుకోవటానికి. ఎప్పటి వరకు అంటే, దావీదుకి బేర్షాబా విషయంలో తన భర్తను చంపించాడు, ఉరియా అనే వ్యక్తిని చంపించాడు, నీతిమంతుడు. ధైర్యంగా యుద్ధానికి ముందు వరుసలో నిలబడి గుండె ధైర్యం కలిగిన వారి వరుసలో ఇతను పెట్టి చంపించని తన మేనల్లుడు యోవాబు సైన్యాధిపతి అతనికి సలహా చీటీ రాసిచ్చి చంపించాడు.
నేను అనుకున్నది జరిగిపోయింది, ఈ అమ్మాయి నా సొత్తు అయిపోయింది, నా భార్యగా నేను చేసుకోవచ్చు అని చెప్పని ఆల్రెడీ శారీరకంగా కలిసి ఒక తప్పు చేశాడు. పొరుగువాని భార్యను ఆశించొద్దని ధర్మశాస్త్రంలో ఉంది. పొరుగువాని దేన్ని నువ్వు ఆశించకూడదని ధర్మశాస్త్రంలో ఉంది. దావీదు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు, రోజుకి 7 సార్లు స్తుతిస్తాడు. ధర్మశాస్త్రం అంటే దేవుడు అంటే ప్రాణం అతనికి. అటువంటి వ్యక్తే వెళ్ళిపోయి ఉరియా భార్యను అందంగా ఉంది, స్నానం చేస్తా నగ్నంగా కనపడదని ఆ అమ్మాయిని కోరుకొని పాపం చేశాడు. ఆ అమ్మాయిని నేను లేవలేకుండా ఉన్నానని చెప్పని కబురు పంపించింది. పాపం చేస్తే ఒక రోజుతో కాల జరుగుతూనే ఉంది. ఆ అమ్మాయి గర్భం దాల్చేదాకా భర్త కలుస్తూనే ఉంటాడుగా, అట్లానే ఇలా తంతు జరుగుతూ ఉంది చాటుగా. ఓ సమయం వచ్చింది, నేను గర్భం దాల్చానని కబురు పెడితే ఆ రోజుల్లోనే ఈ యుద్ధం జరుగుతూ ఉంది. చీటీ రాసి పంపించాడు. సైన్యాధిపతి తీసుకుని చదివాడు. ఇతను తీసుకెళ్ళి ముందు వరుసలో పెట్టాడు. ఒక్కడే బాణం వేస్తే గుండెకు తగిలింది, చచ్చాడు. కబురు అందింది. ఆ సమస్య పరిష్కరించుకున్నా అనుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. కరెక్ట్గా సంవత్సర కాలం ఇచ్చాడు దావీదుకి. అంటే ఆమె గర్భం దాల్చి బిడ్డను కనేందుకు లేదన్నా సంవత్సర కాలం పడుతుంది కదా. 8 లేదా 9 నెలలు తల్లి గర్భం దాల్చుతుందిగా, దాని టైం ఉందిగా. మరి సంవత్సరం అంటే 12 నెలలు కదా. అట్లానే ప్రభు సంవత్సర కాలం అవకాశం ఇచ్చాడు. దావీదు దిద్దుబాటు చేసుకోవట్లా. మన జీవితాల్లో కూడా నేనైనా సరే, ఇన్ కేసు నేనైనా సరే, మనం ఎక్కడో ఏదో విషయంలో పొరపాటు చేసి ఉంటాం. దేవునికి నచ్చనటువంటి, దేవుని కోపం రేపేటువంటి పని ఏదో చేసి ఉంటాం. ఆ పని విషయంలో దేవుడు తన దాసులను నిలబెట్టి హెచ్చరిస్తూ ఉంటాడు. నీకు బలు వెలిగి సరి చేసుకున్నావా, ధన్యుడవు ధన్యురాలువు. లేదా ఇక ఆయన లైన్లోకి వచ్చి ఏదో ఒక శ్రమో వేదనో ఇరుకు ఇబ్బంది కలుగు చేసినప్పుడు అప్పుడు మిగతా అన్ని గుర్తొస్తాయి. అప్పుడు అదే మాట చెప్పిస్తాడు దైవజనుడు ద్వారా. నాకు తెలిసి ఒక దైవజనుడు తన పక్కన ఒక సహకారిగా పంపించాడంట. దైవజనుడు, పైన ఉన్న దైవజనుడు. ఈయన ఈ దైవజనుడు పక్కన సహకారిగా ఉన్నాడుగా. ఆ కులానికి సంబంధించిన వ్యక్తులందరి ఫోన్ నెంబర్ తీసుకోవటం, దైవజనుడి కంటే ఈ సహకారికి వచ్చినట్టే ఫేవర్గా ఆ సంఘస్థులతో మాట్లాడతాం. ఆ పాస్టర్ గారికి తెలియదులేండి అని చెప్పని ఈయన తెలివితేటలు ప్రదర్శించి వాళ్ళకు చక్కని ఆలోచన చెప్పి అతని వైపు మలుపుకున్నాడు సంఘం మొత్తాన్ని. సంఘంలో 75% మంది మొత్తం అటు మళ్ళారు. ఏది? సహకారి వైపు మళ్ళారు. చివరికి తేలి ఫలితార్థం ఏంటంటే, నడిపిస్తున్న సేవకుని విషయమై సంఘస్థులంతా కలిసి పైన కాపరికి కంప్లైంట్ చేశారు. ఈ సేవకుడు మాకొద్దు, మాకు నచ్చట్లేదు, తన బోధ అర్థం కావట్లేదు. చెప్పాల్సిన కారణం ఇక అదే. ఈ దైవజనుడు చెబుతుంటే మాకు అర్థం కావట్లేదండి. మరి ఎవరు పంపించాలని దైవజనుడు అడిగితే, పైన దైవజనుడు కాపరి అడిగితే, ఆయన పక్కన సహకారికి పంపించావే, ఆయన పంపించు, ఆయన చెబితే బాగా అర్థమవుతుంది. అట్లా మలుచుకున్నాడు. ఆయన ఇప్పటికీ కూడా ఆయన చేసిన పొరపాటును బట్టి దైవజనుడు ఎంతో దుఃఖం, పక్కనున్న సహకారిగా వచ్చిన ఆయన ఈ నడిపిస్తున్న దైవజనుడిని దుఃఖపరిచాడు. కన్నీరు ఇప్పటికీ ఆ కన్నీరు మొరపెడుతూనే ఉంది, కాచుకొని ఉంది. సమాధాన పడతాడా లేదా? వెళ్ళి, అయ్యా దైవజనుడా, ప్రారంభ దినాల్లో నీ పక్కన సహకారిగా నేను వచ్చాను, అయితే నేను చేసిన పని ఇది, ఈ కారణాన్ని బట్టి ఇదిగో నిన్ను పక్కకు తీసేశారు, నన్ను అక్కడ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ విషయంలో క్షమాపణ అడగలేదు. నీ ఎదుటికి వచ్చి, అయ్యా నన్ను క్షమించని, నిన్ను క్షమాపణ అడగలేదు. నేను చేసిన దుర్మార్గ పని బట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని కూడా క్షమాపణ చెప్పాలా. కానీ ఆ పని చేయకుండా నేను బాగానే ఉన్నాను చెప్పని కాలం నడుస్తూ ఉంది. కాలం నడుస్తూనే ఉంది, నా పని బాగానే ఉంది అనుకుంటున్నాను. కొంతమంది కొంతమంది దైవజనులు అయితే వాళ్ళ సంఘాన్ని కాపాడుకోవడానికి అవసరం ఉన్న వ్యక్తులు ఒకవేళ ఆ సంఘంలోనే రక్షణ పొంది ఉంటారు, ఆ సంఘంలోనే పెరిగి ఉంటారు, కానీ వాళ్ళకు భవిష్యత్తు లేకుండా వివాహం విషయంలో కానీ, సంఘం కట్టుకునే విషయంలో కానీ, పరిచయ విషయంలో కానీ కొంతమంది దుర్మార్గంగా రహస్యంగా కార్యాలు జరుపుతూ ఉంటారు.
క్షమాపణ కోరవలసిన పరిస్థితులు ఇవి. క్షమాపణ కోరవలసిన పరిస్థితులు. స్నేహం ముసుగులో దుర్మార్గం చేసిన దాన్ని బట్టి నేను బాగానే ఉన్నాను, దేవుని ఎదుట క్షమాపణ కోరుకున్నాడు, కుదరదు. వెళ్ళాలి, ఆ వ్యక్తి ఎదుటికి వెళ్ళి దేవుడు చెప్పినట్టుగా క్షమాపణ కోరాల. అప్పుడే ఆ ఉపద్రవమైనా, అప్పుడే ఆ రోగమైనా ఏంది ఉపద్రవం తప్పించబడుతుంది. రోగం నుంచి అని విడిపించబడుతావు, సమస్యల నుంచి విడిపించబడుతావు. అయిపోయిన నష్టానికి ప్రతిగా రెండొంతుల మేలు నువ్వు అనుభవించగలుగుతావు. లేదనుకో, సమాధాన పడని పరిస్థితి అనుకో, నువ్వు అలానే వేధించబడుతుంటావు. ఒకవేళ ఆ పరిస్థితి ఉందని నీ జీవితంలో ప్రభు నీకు ఉపదేశం ద్వారా అందిస్తూనే ఉంటాడు. ఒకవేళ ఇదిగో అయ్యా నేను ప్రేమించి ఒక వ్యక్తి విషయంలో ఇలాగ అడుగులు వేశాను, తిరిగి ఇదిగో అది కరెక్ట్ కాదని ఇదిలించుకొని ఎన్నికొచ్చాను, మళ్ళీ దేవుని చిత్తంలో నేను అడుగులు వేయాలనుకుంటున్నాను, ప్రభు ఆశించిన ఆ దర్శనం ప్రకారం నేను బ్రతకాలనుకుంటున్నాను, ప్రభు నిర్ణయించినటువంటి ఆ వ్యక్తితో నా వివాహం జరగాలని ఆశపడుతున్నాను అని చెప్పాను. ఒకవేళ ఒక ఆడపిల్లగా నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? ఓ మగపిల్లగాడు నువ్వు మగపిల్లగాడుగా దేవుని పాదాలు పట్టుకొని బచ్చమలాడుతున్నావా? నీ వ్యక్తిత్వాన్ని నేను మార్పు చెందానన్న ఆ వ్యక్తిత్వాన్ని నీ నిర్మాణం చేసుకో, నీవుగా భక్తి సాధన చేసి. ఎవడు నమ్మడు అంత తేలిగ్గా. ఇలాంటి పొరపాటు చేసినప్పుడు ఆ వ్యక్తులను, పురుషుడైనా ఆడపిల్లనైనా ఎవరు నమ్మరు. ఎందుకంటే సమాజంలో ఎన్నో అలాంటి ఉపద్రవాలు అనేక కుటుంబాల మీదకి వచ్చాయి. వచ్చిన ఆ పిల్లలను తల్లిదండ్రులు నమ్మించినట్టు వాళ్ళు బ్రతికిన ఒక టైంలో మళ్ళీ సంచి జర్దేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత జీవితాలు నాశనం చేసుకుని ఉరిపోసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. వ్యభిచారులుగా మారిన వాళ్ళు ఉన్నారు. పడుపు వ్యాపారానికి అమ్మబడిన ఆడపిల్లలు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రుల దగ్గరకు పోయి తలెత్తుకొని బ్రతకలేక, సమాజంలో ఆ ముఖం చూపించలేక ఎవడో చాటుగా పడి ఏదో నీచమైన బ్రతుకుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు నీ తల్లిదండ్రులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు, సంఘస్థులు కానీ. ఆ కారణాన్ని బట్టి నిన్ను తొందరగా నమ్మరు. మరి నువ్వు నమ్మాలంటే, నీ మీద నమ్మకం పెరగాలంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నీ వ్యక్తిత్వాన్ని కట్టుకోవాలి. భక్తి సాధన చేస్తూ, దేవునిలో గడుపుతూ నీ వ్యక్తిత్వాన్ని కట్టుకో. అయ్యా భక్తిని బట్టేనయ్యా నేను ఇలా పొరపాటుగా అడుగులు వేశానయ్యా, అయ్యో దేవుడు నా బ్రతుకులో తలాంతులను ఇచ్చి ఇదిగో పుస్తకాలు కూడా రాయించాడయ్యా, కానీ నా పేరు పెట్టలేదు, దైవజనుల పేర్లు పెట్టానయ్యా అంటే ఖచ్చితంగా వాటి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. నేను నీకు తలాంతులు ఇస్తే ఇంకొకళ్ళ పేరు పెట్టి నువ్వు ప్రింటింగ్ చేయటం ఏంది అంటే, నా పేరు బయటికి కనపడకూడదని, అక్కడ హెచ్చింపబడాలంటే రేపొద్దున తీర్పు దినం ముందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిన్నే అడుగుచుడు, నేను నీకు పుస్తకం రాయమని ఇచ్చాను, పుస్తకం రాసావు, పేర్లు ఎందుకు మార్చావు, మరి ఇంత తలాంతులు ఇచ్చాను కదా, ఇంత దుర్మార్గ పనికి చేయడానికి ఎందుకు ఓడిగట్టావని చెప్పని దేవుడు నిలదీస్తాడు. అప్పుడైనా లెక్క చెప్పుకోవాలి. ఒకవేళ ఈ సంగతులన్నీ తెలిసిన వాళ్ళు, తల్లి కానీ, తండ్రి కానీ, తోడబుట్టిన వారు కానీ, దైవజనులు కానీ, నీతో పాటు ప్రభువులు చేయవేసిన వాళ్ళు కానీ, ఒకవేళ ఇవన్నీ తెలిసిన వాళ్ళే ఈ పాడు పని చేసిన దాన్ని బట్టి ఒకవేళ నువ్వు తిట్టవచ్చు, దూషించవచ్చు, శపించవచ్చు, చస్తే బాగుండు అని అనుకోవచ్చు కూడా, అనొచ్చు కూడా, అని ఉండొచ్చు కూడా. అయినా సరే నిలదొక్కొని దేవుని పాదాలు పట్టుకొని దేవునిలో నీ వ్యక్తిత్వాన్ని కనుక కట్టుకోగలిగితే, నీ జీవితాన్ని కట్టుకోగలిగితే ఖచ్చితంగా నా ప్రభు నిర్ణయించిందే నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాదయ్యా అని చెప్పని అడుగులు వేసి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళావా, నిత్య నరకం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అదేం మారదు. ఎందుకని పాస్టర్ గారు అంత కన్ఫర్మ్ చేస్తున్నారంటే, నీకు ఇచ్చిన తలాంతులను బట్టి నువ్వు చేసిన ఆ పుస్తక రచన కావచ్చు, ఆత్మను సంపాదించి దేవుని సన్నిధిలో నడిపించిన విధానం కావచ్చు. ఈరోజు నువ్వు తలెత్తుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. రక్షించబడిన వారే నీచంగా ఉంది నీ బతుకే, ఇంకా మా బ్రతుకులు ఎందుకని చెప్పి నీ సహవాసాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండొచ్చు. నువ్వు సత్యమే చెబుతున్నావు, సర్వసత్య సంబంధమైన ఉపదేశాలు ఇలా వినడమని పరిచయం చేస్తున్నావు, అయినా సరే నీ మాట లక్ష్య పెట్టరు. ఎందుకంటే సాక్ష్యాన్ని కోల్పోయావు. స్త్రీకి తన యొక్క మర్మాంగమే అంటే శీలం అంటారు, అది అంతా వేరొక పురుషుడికి, పెళ్లి కాకముందే వేరొక పురుషుడికి దాన్ని ఇవ్వకుండా దేవుడు నిర్ణయించిన భర్తకే ఆమె సమర్పించాలి. అది ఆమెకు నీతి.
శీలమన్నా నీతి అన్నా సాక్ష్యమన్నా పర్యాయ పదాలు. అది ఆమెకి నీతి. క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తికి సాక్ష్యము. తను రక్షణలోకి వచ్చింది మొదలు చనిపోయేంత వరకు ఎలా బ్రతికాడు, ఎలా మాట్లాడాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా ఉన్నాడు, ఏ విషయాలు అడుగులు వేశాడు ఏంటన్నదే దైవ చిత్తాను ప్రకారం ఏమున్నాయా సాక్ష్యం బ్రతికుంటుంది. దానికి వ్యతిరేకంగా ఉన్నాయా సాక్ష్యం పాడు చేసుకుంటాం. అయినా సరే ఇలాంటి పాడైపోయిన సాక్ష్యం కలిగిన ఒకవేళ నీ బ్రతుకున్నా, విగ్రహారాధన చేసి ఒకవేళ తప్పుడుగా సాక్ష్యం వచ్చి ఉన్నా, నువ్వు ఎన్నడూ అటువైపు మళ్ళుకోకుండా దావీదు వలె దేవునిలో గనక నిలబడి భక్తి సాధన చేయగలిగితే, దావీదు బెర్షెబా విషయంలో ఉరియాని చంపించిన విషయంలో ఆ ఒక్క పొరపాటు తప్ప తాను బ్రతికినంత కాలం ఇంక ఏ పొరపాటు చేయలేదట. పండు వృద్ధాప్యం మందు దావీదు పక్కన తన భార్యలు ఎవరు లేవు. బాగా 18 లేదా 20 సంవత్సరాల యవ్వనస్తురాలు, మంచి వయసు కలిగి చక్కని అందం కలిగినటువంటి చాలా అందగత్తాడు దావీదు పక్కన పెట్టారు. ఎప్పుడన్నా శరీర సుఖం కావాలనుకుంటే ఆమెతో వెళ్తాడని, ఏదన్నా కాలకృత్యాలు ఏ విషయంలో అయినా సహకరించాలంటే ఆమె సహకరించుద్దని, లేదు చలికాలం అప్పుడు మనిషికి మనిషి తోడై ఉంటేనే వెట్ట అంటే వేడి కలుగుద్దని, వెట్ట అంటే వేడి ఇలా కలుగుద్దని ఆమె పక్కన ఆయన దగ్గరలో అట్లా తల్లి ఆనుకొని పడుకోదు. మన దగ్గర చలి పడుతుందమ్మా అంటే అమ్మ వచ్చి అంతే మనమే చేసి పండుకుంటుంది, నానైనా అలా వచ్చి చేసి పండుకుంటుంది. అలాగైనా దావీదు పక్కన పండు వృద్ధాప్యం మందు ఉంటుందని ఒక యవ్వనస్తురాలను ఆడ పెడితే పొరపాటు కూడా ఆమెను ముట్టుకోలేదంట దావీదు. కారణం, ఉరియాని చంపించాను నేను దుర్మార్గంగా, ఈ కారణాన్ని బట్టి ఎప్పుడు నేను పొరపాటు చేయకూడదని ఒక తీర్మానం చేసుకున్నాడు. చరిత్రలో మిగిలిపోయాడు, చరిత్రకెక్కాడు. కాబట్టే మత్తయి సువార్త మొదటి అధ్యాయాన్ని చూస్తే, మొదటి వచనాన్ని చూస్తే దావీదు కుమారుడగు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని రాసి ఉండదు. అబ్రహాంలో కూడా పొరపాటు ఉంది. బలి అర్పణ చేసే కాడ, తన భార్య విషయంలో చెల్లెలని చెప్పే విషయం కాడ పొరపాటు ఉంది. ఆయన అబ్రహాం సరి చేసుకున్నాడు. ప్రారంభంలో అబ్రహాం ఉన్నాడు, తర్వాత ఆయన పక్కనే దావీదుడు ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళు ఆ చివరిలో పరిచయం చేయబడతారు. ఇలాంటి ఆశీర్వాదం కావాలనుకుంటున్నావా? సరిచేయబడి నిలదొక్కుని, లోకం ఎన్నైనా మాట్లాడుద్ది, నువ్వు బాగుంటే బాగున్నా ఉంటుంది, నువ్వు చెడిపోయా ఉంటుంది. అవి లక్ష్య పెడతావా? దేవుడు నీకు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం లక్ష్య పెడతావా? ఏది కావాలో నీ ఇష్టం. రండి ప్రార్థన చేసుకో. ప్రభు చెప్పమన్న మాటలు చెప్పబడ్డాయి. స్వతంత్రించుకుంటే ధన్యురాలు ధన్యుడవు. సరి చేసుకున్నట్లయితే ఆశీర్వాదం నీ సొత్తు అయిపోద్ది. ఏందయ్యా ఇనేది అనుకుంటావా? ఇక ఆయన లైన్లోకి వస్తాడు, మిగతాయి చూసుకుంటాడు. నా వంతుకు చెప్పాలి కాబట్టి దేవుడు మాటలు అందించాడు. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నువ్వు చెప్పాలనుకున్న నీ మాటలని నీ ప్రజలకు అందించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. అయ్యా, ఎక్కడైనా ఏ పొరపాట్లో ఉన్నామో క్షమించండి ప్రభువా, సరి చేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, నువ్వు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం ఇలా ఉంటుందని, సాక్ష్యం పోయింది, ఇలా నా బ్రతుకు చిందరవందరైందని చెప్పని ఎవరైనా ఉన్నా దేవా, వాళ్ళకి ఇలా అవకాశం ఇస్తున్నా అని చెబుతున్నాం. దేవా ఇదిగో తండ్రి, రక్షణ సాక్ష్యం ఇలా ఉండాలని కూడా వివరిస్తున్నాం. నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, నీకు వ్యతిరేకంగా అడుగులేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి కూడా సెలవిచ్చావు. కనికరించండి. విన్న మాటలను బట్టి ఎంతమంది వారి బ్రతుకులు సరి చేసుకుంటున్నారో, పశ్చాత్తాపంతో నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తున్నారు. ప్రభువా, నీ కృప చేత వారిని అంగీకరించండి, ఆశీర్వదించండి. నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. లేదు, హృదయాలు కఠినపరుచుకొని మూర్ఖించి వ్యతిరేక స్వభావంతో ఎవరైనా ఉన్నట్లయితే వారి విషయంలో నువ్వు చెప్పావు, మూర్ఖులకు వికటముగా ఉంటానని, వ్యతిరేకంగా ఉంటానని చెప్పాను. నీ చిత్తమేమున్నదో అది జరిగించు అయ్యా. కలలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభు ఈ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసునామములో బంధిస్తున్నావు, బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును.
త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయా కనికరించండి దేవా, మా కోసం నా కోసం ఆయా రీతిలో ప్రార్థించండి అని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృప తీర్చు. మా సంగతి దైవజనుడు తెలియపరచని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచని, నీ ఎదుట ఇంట్లో అయినా సన్నిధులైన మోకరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ఉపవసించి ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తున్నాడు. ప్రతి అవసరత అక్రత నీ కృపచ తీర్చి ఆ సంగతులు వారికి తెలియపరచు. వారి సంగతి కూడా నాకు తెలియపరచాయి. అలాగనే మా కోసం, పరిచయం కోసం అన్ని విధాలు చెప్పబడిందని ప్రార్థిస్తున్న బిడ్డలు ఎంతమందిని ఉపవసించి కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ వారందరినీ కూడా దీవించు, రక్షించు. వారి ప్రతి అవసరత అక్రత తీర్చు. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి వారిని దీవించి నీ సేవలు అభిషేకించి వాడుకొని ప్రభు కార్యం జరిగించమని అయా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గణపరుచుకుంటున్నా. 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిని, సంఘ బిడ్డల పరిచయం నువ్వు ఇచ్చిన ఎవరెవరి విషయాలు లెక్కజావు అందరినీ చేతులకు అప్పజవు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య తనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవిస్తున్నా. అలాగనే పరిచయ ద్వారా జరుగుతున్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, వారి చరస్థిర ఆస్తులు, అలాగనే పసిబిడ్డల పెద్దల వరకును, అలాగనే సార్వత్రిక సంఘములను సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడే ఉండి ప్రభు చిత్త ప్రకారం మనం చేపట్టుకొని తన ఆలోచన, మాట చొప్పున, ఆత్మ చొప్పున తన నిత్యానుసారమైన మార్గంలో నడిపించి ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదం మనకు అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామును సంపూర్ణమైన విజయం కలుగునుగా. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగం, వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగా. యుద్ధము యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.